హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి పద్యఖండ్లో 7th లెసన్ అనమాట ఆత్మత్రాణ్. ఈ లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆత్మత్రాణ్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కవి కిస్సే और क्या प्रार्थना कर रहा है. तो देखिए यहाँ पर क्या पूछ रहे हैं प्रश्न, कवि किससे और क्या प्रार्थना कर रहा है. ఇక్కడ కవి ఎవరితో ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు అని చెప్పి అడిగారు. కవి కరుణామయ ప్రభు సే నిమ్నలిఖిత్ ప్రార్థనాయే కర్ రహా హై. అయితే కవి కరుణామయుడైనటువంటి భగవంతుడితో ఈ విధంగా ప్రార్థనలు చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సంకటోం కో నిర్భయ్ హోకర్ సహనే కీ శక్తి దే. అంటే ఏంటి, ఫస్ట్ ఏమడుగుతున్నారు, కష్టాలని నేను నిర్భయంగా భయపడకుండా భరించగలిగేటువంటి శక్తిని ప్రసాదించమని అడుగుతున్నారు. అపనే బల్ పౌరుష్ కో భీ అపనా సహాయక్ బనానేకి శక్తి దే. నా శక్తిని అలాగే నాలో ఉన్నటువంటి నా శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తిగా నన్ను మార్చు. అంటే నా శక్తిని నాకు హెల్పర్గా ఉంచు, నేను ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా నేను నాలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలనే నాకు హెల్ప్గా తీసుకునేలాగా నన్ను మలచు. అలాగే హాని మే భీ నిరాశ్ ఔర్ హతాష్ నా హోనేకి శక్తి దే. ఓటమిలో కూడా నిరాశపడకుండా నిరుత్సాహపడకుండా ఉండేటువంటి ధైర్యాన్ని శక్తిని నాకు ఇవ్వు. భీషణ్ కష్టో మే భీ పరాత్మా పర్ ఆస్థా బనీ రహే. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా, ఎంతటి కష్టాలు వచ్చినా కూడా దేవుడి పైన నమ్మకాన్ని అలాగే ఉండేలాగా ఉంచు నన్ను. మన్మే ప్రభు పర్ సందేహ నా ఉపజే. మనసులో దేవుడి పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు సందేహం రాకూడదు, అంటే భగవంతుడిని నేను నిందించకూడదు. సుఖమే భీ ప్రభుకో యాద్ రఖ్ సకే. సంతోషాల్లో కూడా నేను భగవంతుని మర్చిపోకూడదు, భగవంతుని స్మరణ చేస్తూనే ఉండాలి. అలా నన్ను ఉంచు స్వామి అని చెప్పేసి భగవంతుడితో కవి ప్రార్థిస్తూ ఉన్నాడు. नेक्स्ट क्वेश्चन, विपदाओं से मुझे बचाओ यह मेरी प्रार्थना नहीं. कवि इस पंक्ति के द्वारा क्या कहना चाहता है. కష్టాల నుంచి నన్ను రక్షించు, ఇది నా ప్రార్థన కాదు అనేటువంటి ఈ లైన్లో కవి ఏం చెప్పాలనుకుంటున్నాడు. विपदाओं से मुझे बचाओ यह मेरी प्रार्थना नहीं. इस पंक्ति के द्वारा कवि कहना चाहते हैं कि भगवान उन्हें विपदाओं से भले ही ना बचाए, लेकिन उन विपदाओं पर निडरता से विजय पाने की शक्ति दे, ताकि कवि आत्मविश्वास के साथ अपने जीवन पथ पर आगे बढ़ते रहे. అయితే కష్టాల నుంచి నన్ను రక్షించకపోయినా పర్వాలేదు స్వామి. సో ఎలా ఉంచమంటున్నాడు ఆయన, ఆత్మవిశ్వాసంతో నా జీవిత మార్గంలో నేను వెళుతూ ఆ కష్టాలని నిర్భయంగా తట్టుకొని వాటిని ఫేస్ చేయగలగాలి, అలా నన్నుంచు అని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటున్నాడు అనమాట. కవి సహాయక్ కే నా మిల్నే పర్ క్యా ప్రార్థనా కర్తా హై. అంటే సహాయానికి, అంటే మనకి హెల్ప్ చేయడానికి ఒక సహాయకుడు దొరకనప్పుడు కవి ఏమని ప్రార్థిస్తున్నాడు. కవి కోయి సహాయక్ నా మిల్నే పర్ భగవాన్ సే ఇస్ ప్రకార్ ప్రార్థనా కర్ రహే హై कि विपत्ति के समय में कोई मेरा सहायक ना हो पर मेरा बल और पौरुष कम ना हो जाए, अर्थात आत्मबल ही मेरा सहायक बन जाए. ఏమని చెప్తున్నాడు, సహాయానికి నాకెవరూ దొరకనప్పుడు, అంటే ఆపదల్లో ఉన్నప్పుడు, నన్ను ఆదుకోవడానికి ఎవరూ లేనప్పుడు, ఎవరూ లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ నా బలం నా ధైర్యం తగ్గకూడదు, నేను నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే చాలు, అదే నాకు పెద్ద సహాయకుడిగా పనిచేస్తుంది అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. కవి సహాయక్ కే నా మిల్నే పర్ క్యా ప్రార్థనా కర్తే హై. సో ఇదే ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాము. అంతమే కవి క్యా అనునయ్ కర్తా హై. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో చివరగా కవి ఏమని విజ్ఞప్తి చేస్తున్నాడు. అంతమే కవి అనునయ్ కర్తే హై, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, హే భగవాన్ मुझे आत्मविश्वास प्रदान करे, इससे मैं अपने दुखों का भार निर्भयता के साथ स्वयं वहन कर सकूं. सुख के दिनों में भी हर पल तुम्हारा स्मरण करता रहूं. यदि सारा जगत मेरी वंचना करे तो भी मैं तुम पर संदेह ना करूं. ఏం చెప్తున్నాడు కవి భగవంతుడితో, ఓ భగవంతుడా, ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఓ భగవంతుడా, నాలో ఆత్మవిశ్వాసాన్ని అలాగే ఉండేలాగా చూడు.
దానివల్ల నేను ఎంతటి నాకు సమస్యలు రావద్దు, కష్టాలు ఇవ్వద్దు అని నేను వేడుకోవట్లేదు. కష్టాలు రానివ్వు, పర్వాలేదు, కానీ ఆ కష్టాల్ని తట్టుకునేటువంటి ఆత్మవిశ్వాసాన్ని నాలో ఉంచు. భయపడకుండా నిర్భయంగా నేను వాటిని ఫేస్ చేయగలిగేలాగా నాలో ఆ శక్తి సామర్థ్యాలను ఉంచు చాలు. నాకెవరు సహాయం చేయకపోయినా అక్కర్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను స్మరించుకోవడం మానకూడదు. అంటే ఎక్కువ సంతోషాలు వచ్చాయి కదా అని చెప్పేసి నేను భగవంతుడి మర్చిపోకూడదు. అలా నన్ను ఉంచు నువ్వు చాలు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతమంది నన్ను మోసం చేసినా కూడా నేను ఎప్పటికీ నిన్ను క్వశ్చన్ చేసేలాగా నేను మారకూడదు. అంటే ఏంటి అంటే ఎవరో మనల్ని మోసం చేశారనో లేకపోతే మనల్ని అవమానించారనో ఏదన్నా చేస్తే మనం ఫస్ట్ ఏం చేస్తాము, భగవంతుడి దగ్గరికి వెళ్ళి దేవుడా ఏంటి ఇలా చేశావు అని ఆయన్ని నిందిస్తాము. అలా నేను నిన్ను అనుమానించకూడదు, అలా నన్నుంచు అని చెప్పేసి భగవంతుడితో కవి వేడుకుంటున్నాడు. ఆత్మత్రాణ్ శీర్షక్ కి సార్థకత కవితాకే సందర్భమే స్పష్ట కీజియే. సో ఇక్కడ 5th క్వశ్చన్ చూసినట్లయితే మనము సో ఆత్మత్రాణ్ అనేటువంటి ఈ పద్యంలో, ఈ పోయంలో ఆ టైటిల్ యొక్క ప్రాముఖ్యతని వివరించండి అని అన్నారు. ఆత్మత్రాణ్ కా మతలబ్ హై కి స్వయం అప్ని రక్షా కర్నా. ఆత్మత్రాణ్ అంటే ఏంటి? తనని తాను రక్షించుకోవడం. ఇక్కడ కవి ఈశ్వర్ సే కభీ సహాయతాకి ప్రార్థన నహీ కర్తా. ఇక్కడ పోయంలో ఎక్కడ కూడా మన కవి భగవంతుడితో నాకు సహాయం చేయి భగవంతుడా అని ప్రార్థించడం లేదు. वह सदा आत्मविश्वास और प्रार्थना से बल और पौरुष पाकर स्वयं अपने कष्टों का सामना करना चाहता है. ఇక్కడ కవి మాటి మాటికి ఏమంటున్నాడు? నాలో ఆ కష్టాల్ని తట్టుకునే శక్తినివ్వు, వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్నివ్వు, నాలో ఉన్న ఆ శక్తి సామర్థ్యాన్ని నేను కోల్పోకుండా ఉంటే చాలు అని చెప్పేసి విన్నవించుకుంటున్నాడు. ఇస్లియే ఇస్ కవితాకే లియే ఆత్మత్రాణ్ శీర్షక్ సార్థక్ హై. సో నన్ను నువ్వు రక్షించు స్వామి, నన్ను నువ్వు రక్షించు భగవంతుడా అని అడగట్లేదు. నన్ను నేను రక్షించుకుంటాను, నన్ను నేను కాపాడుకుంటాను, ఆ కాపాడుకోగల శక్తి సామర్థ్యాల్ని ప్రసాదించు అని మాత్రమే కోరుకుంటున్నాడు. కాబట్టి సో ఈ పోయంకి ఆత్మత్రాణ్ అనేటువంటి టైటిల్ అనేది కరెక్ట్గా సూట్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, अपनी इच्छाओं की पूर्ति के लिए आप प्रार्थना के अतिरिक्त और क्या क्या प्रयास करते हैं लिखिए. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? సో మన కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించడం కాకుండా మనం ఇంకా ఏ ఏ ప్రయత్నాలు చేస్తాము అని అడిగారు. मैं अपनी इच्छाओं की पूर्ति के लिए प्रार्थना के अतिरिक्त और भी प्रयास करता हूँ. నేను నా కోరికల్ని నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించడం కాకుండా ఇంకా ఇతర ప్రయత్నాలు కూడా చేస్తాను. జైసే ఎలాంటివంటే తైరాక్ బన్నే కే లియే పానీ మే అభ్యాస్ కర్నా. ఒకవేళ నేను ఈతగాడుగా మారాలి అనుకుంటే నేను రోజు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయాలి. దేవుడా నన్ను స్విమ్మర్ని చేసేసాయి అంటే నేను స్విమ్మర్ని అవ్వను కదా, నేను స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తే అవుతాను. పరీక్షా మే ఉత్తీర్ణ హోనే కే లియే మెహనత్ సే పడ్నా. ఇంకా ఏంటి, ఒకవేళ మంచి రిజల్ట్ రావాలి, నేను చక్కగా పాస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలి నాకు అనుకుంటే దేవుడి ముందు పూజలు చేస్తే వస్తాయా? మనం కష్టపడి చదివి నేర్చుకొని రాస్తే మంచిగా ప్రజెంట్ చేస్తే అప్పుడు వస్తాయి. ऐसे प्रयासों के कारण से ही हमारे अंदर आत्मविश्वास पैदा होगा और हम अपने जीवन में सफल बनेंगे. ఇలాగా మనము ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. మనం ఎప్పుడైతే మన మీద కాన్ఫిడెన్స్ ఉంచుకొని మనం సక్సెస్ఫుల్గా ట్రై చేస్తామో, మన 100% మనం ఇస్తామో, అప్పుడు మనం జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. क्या कवि की यह प्रार्थना आपको अन्य प्रार्थना गीतों से अलग लगती है? यदि हाँ तो कैसे? ఏమడిగారు? మీకు ఈ ఆత్మత్రాణ్ అనేటువంటి పోయం చదివాక కవి చేసినటువంటి ప్రార్థన అనేది ఇతర ప్రార్థనల పాటల కంటే డిఫరెంట్గా ఉంది అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే ఎందుకు అనిపిస్తుంది? అంటే బేసిక్గా ప్రార్థన అంటే ఏంటి? ప్రేయర్ అంటే మన భగవంతుడిని కోరుకునే, మనకు కావాల్సినవన్నీ అడుగుతూ ఉంటాం. నాకు అది కావాలి దేవుడా, ఇది కావాలి దేవుడా, నన్ను అలా చేసే దేవుడా, నేను ఇలా చేసే దేవుడా, నేను ఇలా అవ్వాలి దేవుడా, ఇలా 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 కోరుకుంటాం. ఇక్కడ ఏమీ అడగట్లేదు, దేవుణ్ణి నిందించట్లేదు కదా ఈయన. సో ఇది డిఫరెంట్గానే ఉంది. సో ఎందుకు అని అడుగుతున్నారు. హా, कवि का यह प्रार्थना गीत मुझे अन्य प्रार्थना गीतों से अलग लगता है. సో నాకైతే డిఫరెంట్గానే అనిపించింది. अन्य प्रार्थना गीतों में भगवान की स्तुति अपनी इच्छाओं की पूर्ति की मांग के लिए होती है. సో ఇతర ప్రార్థన గీతాలు, ఆ పాటలు ఎలా ఉంటాయంటే దేవుణ్ణి స్మరిస్తూ కోరికల్ని నెరవేర్చమని కోరుకుంటూ పాడుతూ ఉంటాం.
लेकिन कानी इस प्रार्थना गीत में कवि भगवान से इच्छा पूर्ति की नहीं बल्कि आत्मबल और आत्मविश्वास की मांग कर रहे हैं. ఇందులో కవి ఏమని కోరుకుంటున్నాడు? తన కోరికల్ని నెరవేర్చమని కోరుకోవట్లేదు. నేను నెరవేర్చుకుంటాను, దానికి తగ్గ శక్తినివ్వు నాకు, ఆ ప్రయత్నంలో నేను ఎక్కడా అలసిపోకుండా ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని నాలో ఉంచు, ఆ ఆత్మవిశ్వాసాన్ని నాలో అలాగే ఉంచు అని కోరుకుంటున్నాడు. కవి యహ్ బిల్కుల్ నహీ చాహతే కి ఈశ్వర్ ఉన్హే సబ్ కుచ్ దే దే. కవి ఎక్కడా కూడా నాకు అన్నీ నువ్వు ఇచ్చే దేవుడా అని చెప్పి కోరుకోవట్లేదు. కవి ఈశ్వర్ సే జీవన్ మే సంఘర్ష్ కర్నేకి హిమ్మత్ మాంగ్తే హై. నేను స్ట్రగుల్ చేస్తాను, ఏంటి నాకు ఈ స్ట్రగుల్స్ అని అడగట్లేదు కవి. నేను స్ట్రగుల్ చేస్తాను, నేను ఆ స్ట్రగుల్ చెయ్యగలిగేటువంటి ధైర్యాన్ని నువ్వు, నేను ఎక్కడా భయపడి అలసిపోయి ఆగిపోకూడదు, నేను అలా ప్రయత్నిస్తూ ఉండగలగాలి, అలాంటి శక్తి నువ్వు అని కోరుకుంటున్నాడు. వహ్ ఈశ్వర్ సే సహారా బన్నేకి నహీ బల్కి ప్రేరక్ బన్నేకి ప్రార్థనా కర్తే హై. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు ఆయన దేవుణ్ణి? తనకి ఆసరాగా ఉండమని కోరుకోవట్లేదు, నాకు ఒక స్ఫూర్తిని, ప్రేరణని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. నిమ్నలిఖిత్ అంశోं का भाव स्पष्ट कीजिए. సో పోయం లైన్స్ ఇచ్చి భావాలు అడిగారు. నతశిర్ హోకర్ సుఖ్ కే దిన్ మే తవ ముఖ్ పహచాను छिन छिन में. ఇక్కడ చూడండి, కవి భగవాన్ से प्रार्थना करते हैं कि हे भगवान, सुख में विनम्र रहकर हर पल तुम्ही को याद रख सकूं. अर्थात कवि सुख और दुख में समभाव से भगवान को याद करते रहना चाहते हैं. ఇందులో ఏం చెప్తున్నాడు భగవంతుడా? నేను సుఖాలలో కూడా అనునిత్యం ప్రతి క్షణం నిన్ను ఆరాధించగలగాలి. మనం చేసే పొరపాటేంటి, మనిషి చేసే పొరపాటేంటి? మనం సంతోషంగా ఉన్నప్పుడు అస్సలు దేవుణ్ణి గుర్తు చేసుకోము. అదే ఒక చిన్న కష్టం వచ్చినా, ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే దేవుడు గుర్తొచ్చేస్తాడు. అలా ఉండకూడదు. మనం బాధల్లో ఎలా అయితే భగవంతుణ్ణి ప్రార్థిస్తామో, సంతోషాల్లో కూడా అలాగే భగవంతుణ్ణి మన నామస్మరణ అనేది మనం చేసుకోవాలి అని చెప్తున్నారు. హాని ఉఠానీ పడే జగత్ మే లాభ అగర్ వంచనా రహీ తో భీ मन में ना मानू क्षय. कवि भगवान से प्रार्थना करते हैं कि यदि मुझे इस संसार में हानि उठानी पड़े, यदि मुझे असफलता भी मिले या मुझे कदम कदम पर निराशा भी घेर ले, तब भी मेरे मन में तुम्हारे प्रति आस्था, आशा और विश्वास बने रहे. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఓ ప్రభువా, ఓ దేవుడా, భగవంతుడా, ఒకవేళ ఈ లోకంలో నాకు నష్టం కలిగింది, నేను మోసపోయాను, నేను నష్టపోవాల్సి వచ్చింది, అడుగడుగున నాకు అపజయాలే ఎదురవుతూ ఉన్నాయి, నిరాశ నిస్పృహలు చుట్టుముట్టేశాయి నా మనసులో, అప్పుడు కూడా నీ మీద నమ్మకం పోకూడదు, నేను నిన్ను అనుమానించకూడదు, నిన్ను వేలెత్తి చూపించకూడదు, నీ మీద నమ్మకం నాకు అలాగే కలిగి ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. తర్నేకి హో శక్తి అనామయ మేరా భార్ అగర్ లఘు కర్కే నాదో सांत्वना नहीं सही. ఇక్కడ చూడండి, कवि भगवान से प्रार्थना करते हैं, मैं स्वस्थ मन से संकटों से पार कर सकूं, आप मुझे इस दुखों को सहन करने की शक्ति दे. यदि मेरे दुख में आप मुझे तसल्ली नहीं देते तो ना दे, इससे मेरे जीवन का दुख भार कम नहीं होगा, परंतु बाधाओं से लड़ते हुए अपने जीवन पथ पर आगे बढ़ते रहने का आत्मविश्वास और शक्ति दे. ఏం అడుగుతున్నాడు ఆయన కవి? मैं स्वस्थ मन से संकटों से पार कर सकूं. నేను కష్టాలని దాటగలగాలి. ఆ దాటగలగాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి. నేను ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా నేను ఓర్చుకోగలను. అలాంటి ఆరోగ్యకరమైన మనసుని నాకు ప్రసాదించు. ఈ దుఃఖాన్ని భరించే శక్తి నివ్వు. దుఃఖాలను దూరం చేయమని అడగట్లేదు, దుఃఖాన్ని భరించే శక్తి నివ్వు చాలు నాకు. దుఃఖంలో నన్ను నువ్వు ఓదార్చకపోయినా పర్వాలేదు, కానీ ఆ అడ్డంకుల్ని ఎదుర్కోవడానికి, ఆ జీవిత మార్గంలో నేను ముందుకు వెళ్ళడానికి ఆత్మవిశ్వాసాన్ని, నాలో ఆ బలాన్ని, ఆ శక్తిని నాకు ఇస్తే చాలు దేవుడా అని చెప్పేసి కోరుకుంటున్నాడు. योग्यता विस्तार. रविंद्रनाथ ठाकुर ने अनेक गीतों की रचना की है. उनके गीत संग्रह में से 2 गीत छाटिए और कक्षा में कविता पाठ कीजिए. ఇక్కడ చూడండి, రవీంద్రనాథ్ ఠాకూర్ చాలా పాటలు స్వరపరిచారు. అయితే ఆయన రాసినటువంటి పాటల సంకలనాల నుంచి ఏవైనా 2 చూస్ చేసుకొని మీరు క్లాస్లో చెప్పాలి అని చెప్పారు. ఇక్కడ నేను మీకు ఒక 2 ఇచ్చున్నాను. సో ఇవి కాకుండా వేరేవి కూడా మీరు కలెక్ట్ చేసి చెప్పొచ్చు అనమాట. नेक्स्ट, अनेक अन्य कवियों ने भी प्रार्थना गीत लिखे हैं, उन्हें पढ़ने का प्रयास कीजिए. जैसे महादेवी वर्मा
क्या पूजा क्या अर्चना रे, सूर्यकांत त्रिपाठी निराला दलित जन पर करो करुणा, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पर हमसे भूल कर भी कोई भूल होना। इस प्रार्थना को ढूंढ कर पूरा पढ़िए और समझिए कि दोनों प्रार्थनाओं में क्या समानता है, क्या आपको दोनों में कोई अंतर भी प्रतीत होता है, इस पर आपस में चर्चा कीजिए। చూడండి ఇక్కడ ఇంకా చాలా మంది కవులు చాలా ప్రార్థనా గీతాలు రాసుంటారు. సో అయితే వాటిని చదవడానికి ప్రయత్నించండి అని చెప్పేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎగ్జాంపుల్కి మహాదేవి వర్మ గారు రాసినటువంటి క్యా పూజా క్యా అర్చనా రే ఇదొకటి. నెక్స్ట్ సూర్యకాంత్ త్రిపాఠి నిరాల దళిత్ జన్ పర్ కరో కరుణ ఇదొకటి. నెక్స్ట్ ఇతనీ శక్తి హమే దేనా దాతా మన్ కా విశ్వాస్ కమ్జోర్ హోనా. సో ఇదొకటి అనమాట. అంటే వీటిలో ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది మీకు? సో ఈ రెండు ప్రార్థనా గీతాలు ఏవైతే ఉన్నాయో ఇవి సేమ్గా ఉన్నాయా లేకపోతే ఏమైనా తేడా కనిపిస్తుందా అనే దాని గురించి క్లాస్లో చర్చించండి అని చెప్పించారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ చూసినట్లయితే रविंद्रनाथ ठाकुर को नोबेल पुरस्कार पाने वाले पहले भारतीय होने का गौरव प्राप्त है. उनके विषय में और जानकारी एकत्र कर परियोजना पुस्तिका में लिखिए. ఇక్కడ ఏం అడిగారంటే నోబెల్ బహుమతిని అందుకున్నటువంటి తొలి భారతీయుడుగా రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఘనతని సాధించారు ఆయన. సో కాబట్టి దాని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ప్రాజెక్ట్ బుక్లో రాసుకొని రమ్మని చెప్పేసి పిల్లలకి ఇవ్వాలి. नेक्स्ट रवींद्रनाथ ठाकुर की गीतांजलि को पुस्तकालय से लेकर पढ़िए. సో లైబ్రరీ నుంచి రవీంద్రనాథ్ ఠాకూర్ రాసినటువంటి గీతాంజలిని తీసి చదవండి అని ఇచ్చారు. నెక్స్ట్ रवींद्रनाथ ठाकुर ने कलकत्ता के निकट एक शिक्षण संस्थान की स्थापना की थी. पुस्तकालय की मदद से उसके विषय में जानकारी एकत्रित कीजिए. సో రవీంద్రనాథ్ ఠాకూర్ గారు కలకత్తా నియర్ బైలో ఒక విద్యా సంస్థని స్థాపించారు. సో లైబ్రరీకి వెళ్ళి బుక్స్ కలెక్ట్ చేసుకొని దాని గురించిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి రాయాలి అని చెప్పారు. నెక్స్ట్ रवींद्रनाथ ठाकुर ने अनेक गीत लिखे जिन्हें आज भी गाया जाता है और इसे रविंद्र संगीत कहा जाता है. यदि संभव हो तो रविंद्र संगीत संबंधी कैसेट व सीडी लेकर सुनिए. సో రవీంద్రనాథ్ ఠాకూర్ గారు ఎన్నో పాటలు రాశారు. సో వాటిని ఇప్పటికి కూడా పాడుకుంటూ ఉంటారు. వీటిని రవీంద్ర సంగీత్ అని కూడా పిలుస్తారట. అయితే ఒకవేళ వీలు పడితే ఆ పాటలకి సంబంధించినటువంటి క్యాసెట్ ఆర్ సీడీ ఏదైనా తీసుకొని వినండి అని చెప్తున్నారు. నెక్స్ట్ శబ్దార్థ్ ఆర్ టిప్పణియా. సో ఇక్కడ మీనింగ్స్ ఇచ్చారు చూడండి, లెసన్ బ్యాక్ సైడ్ ఇచ్చినవి. విపద, విపద का अर्थ क्या है? मुसीबत. विपदा అంటే ఏదైనా సమస్య కష్టము అని. కరుణామయ दूसरों पर दया करने वाला, ఇతరులపైన కరుణ చూపించేటువంటి వాడు, జాలి చూపించేటువంటి వాడు అంటే భగవంతుడు. దుఃఖ్ తాప్ కష్టకి పీడ అంటే ఏంటి? కష్టము, కష్టాలు రావడము. వ్యథిత్ దుఃఖి బాధపడ్డము. సహాయక్ మదద్గార్ హెల్ప్ చేసేవాడు, హెల్పర్. పౌరుష్ పరాక్రమ. క్షయ్ నాశ్. త్రాణ్ భయ నివారణ్. బచావ్ ఆశ్రయ్ అంటే రక్షించుకోవడము అని. అనుదిన్ ప్రతిదిన్. అనామయ రోగరహిత్. స్వస్థ్. సాంత్వన, సాంత్వన దేనా మతలబ్ తసల్లి దేనా అంటే ఓదార్చడము అంటే ధైర్యం చెప్పడము. అనునయ్ వినయ్. నతశిర్ సిర్ ఝుకాకర్ తల వంచుకొని. దుఃఖ్ రాత్రి దుఃఖ్ సే భరీ రాత్రి. వంచన ధోకా దేనా మోసం చేయడము అని. ఛలన ధోకా దేనా మోసం చేయడము. నిఖిల్ సంపూర్ణ కంప్లీట్. సంశయ్ సందేహ్ అనుమానము. సో ఇవి మనకి ఆత్మత్రాణ్ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా వాటికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.